వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఈ రోజు నుంచి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ మనం 6th నుంచి 9th వరకు మనం ప్రతి చాప్టర్ వైజ్ ఐఐటి ఫౌండేషన్లో మనకి ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దామండి. మనకి ఫస్ట్ మన 6th నుంచి 9th వరకు నెంబర్ సిస్టమ్ ఉంటుందండి. నెంబర్స్ సిస్టమ్ మీద మనకి బేసిక్ అవగాహన కలిగించడానికి మనం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుని దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం ఐఐటి ఫౌండేషన్లో ఫాలో అయ్యే బుక్ పియర్సన్ అండి. పియర్సన్ బుక్ మనకి ఐఐటి ఫౌండేషన్కి నెంబర్ 1 బుక్. దీని నుంచి మనం దాంట్లో ఉన్న ప్రాబ్లమ్సే మీకు మేము సొల్యూషన్ రూపంలో ఇస్తామండి. మనకి ఐఐటి ఫౌండేషన్లో అంటే ఆ లెవెల్లో ఎలా ఉంటుందంటే మనకి ఐఐటి ఫౌండేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇంటర్మీడియట్లో ఉన్న బిట్స్ తీసుకొచ్చి మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారండి. అవి ఏమవుతున్నాయంటే పిల్లలకి కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి 6th, 7th, 8th, 9thలో స్కిల్ నేర్చుకోకుండా ఆ బిట్స్ డైరెక్ట్గా చేయడం వల్ల పిల్లలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం 6th నుంచి 9th క్లాస్ వరకు ఉన్న చాప్టర్లోనే క్వశ్చన్స్ అంటే అప్లికేషన్స్ మీద, అలాగే మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద ఎలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే దాని మీద అవగాహన కలిగాక మనకి ఇంటర్మీడియట్లో మనకి ఇప్పుడు మామూలుగా అయితే నెంబర్ సిస్టమ్ నుంచి మన జేఈఈ మెయిన్స్కి రెండు క్వశ్చన్స్ వస్తాయండి. కాకపోతే మనం 6th నుంచి 9th వరకు ఉన్న నెంబర్ సిస్టమ్ అంతా ఒకసారి మన అవగాహన కలిగించే విధంగా పిల్లల్ని మోటివేషన్ చేసి మనం చేయగలిగితే మనకి ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత జేఈఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలుగుతారండి. మనకి ఇక్కడ ఏం నేర్చుకోకుండా డైరెక్ట్గా జేఈఈ మెయిన్స్ అంటే కష్టమవుతుంది. కాబట్టి మనకి ఫౌండేషన్ లెవెల్లోనే అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అదే అంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ కాకుండా మన 6th నుంచి 9th వరకు ఉన్న నెంబర్ సిస్టమ్ మీద అవగాహన కలిగించడానికి క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయండి. ఇది మనకి పిల్లలకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ దీన్ని సహకరించవలసిందిగా మనకి ఈ మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఉన్న మిగతా మనకి అన్ని అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి అలాగే మనకి జేఈఈ మెయిన్స్ అవి కూడా బిట్లు మనం పెడుతున్నామండి. ఇవి కూడా మీరు దీనికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నామండి. ఇది ఐఐటి ఫౌండేషన్ సంబంధించి నెంబర్ సిస్టమ్ అండి. అంటే మనకి నెంబర్ సిస్టమ్ అనేది 6th నుంచి 9th వరకు ఉంటుందండి. ఇది 10 సింబల్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆర్ కాల్డ్ మనం డిజిట్స్ అంటామండి. అంటే డిజిట్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎనీ నెంబర్ ఇన్ హిందూ ఆర్బిక్ సిస్టమ్. మనకి 2 సిస్టాలు ఉన్నాయండి. మన నెంబర్ని ఎక్స్ప్రెస్ అయ్యే నెంబర్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టమ్ అండి. మనకి ఇండియన్ సిస్టంలో మనం ఏమంటామంటే వన్స్ అంటాం. అంటే మనకి ఈ 2 సిస్టాల్లోనూ గ్రూప్స్ కింద డివైడ్ చేశారండి. గ్రూప్స్లోనే మనం పీరియడ్స్ అంటాం. ఈ పీరియడ్స్లో మనం ఇక్కడ ఇండియన్ సిస్టంలో మనం వన్స్ అంటే 1, 10s, 100s అండి వన్స్. ఇక్కడ థౌజండ్స్ అంటే 1000, 10,000, ల్యాక్స్ అంటే 1 lakh, 10 lakh అండి. అంటే క్రోర్స్ అంటే 1 crore, 10 crore. ఇక్కడ అరబ్స్ అంటే 1 Arab, 10 Arab అండి. ఇది మనకి ఇండియన్ సిస్టంలో ఉండేది. అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో మనకి 1s, 10s, 100s, 1000s, 10,000, 100,000, అలాగే మిలియన్, 10 million, 100 million అండి. ఇది మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇది మనకి అంటే ఒకసారి ఇండియన్ సిస్టమ్, మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ అండి. ఇక్కడ వన్స్ వస్తే 1s, 10s, 100s అండి. ఇక్కడ థౌజండ్స్ అయితే 1000, 10,000, ల్యాక్స్ అయితే 1 lakh, 10 lakh, క్రోర్ అయితే 1 crore, 10 crore అండి. అరబ్ అయితే ఇక్కడ మనకి 1 Arab, 10 Arab అండి. ఇది మనకి 2 సిస్టాల్లోనూ గ్రూప్స్ని పీరియడ్స్ అంటాము. ఇది మనకి ఇంటర్నేషనల్ సిస్టంలో 1s, 10s, 100s, 1000s, 10,000s, అలాగే 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions అండి. అలాగే మనం నెంబర్స్ని మెథడ్స్ ఆఫ్ కంపారిజన్ అండి ఎలా కంపేర్ చేస్తామంటే మనకి కంటైనింగ్ మోర్ డిజిట్స్, ఎక్కువగా ఉన్న డిజిట్స్ని మనం గ్రేటర్ అంటాము. అంటే మనకి ఎక్కువ డిజిట్స్ అంటే మెథడ్స్ ఆఫ్ కంపారిజన్ అండి. ఈ నెంబర్స్ మన పెద్దదా చిన్నదా అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే మోర్ డిజిట్స్ ఉన్నది నెంబరు గ్రేటర్ దెన్ అంటాం.
అంటే మామూలుగా అయితే ఎగ్జాంపుల్ అయితే 4682 ఈజ్ గ్రేటర్ దెన్ 238 అండి. అంటే దీనికన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్న నెంబర్ గ్రేటర్ అవుతుంది. ఇది మన కంపారిజన్ నెంబరు. అరేంజింగ్ ద నెంబర్స్ ఫ్రమ్ ద లోయెస్ట్ టు గ్రేటర్ అయితే మన లోయెస్ట్ నెంబర్ నుంచి గ్రేటర్ నెంబర్ వరకు మనం ఆర్డర్లో పెడితే దాన్ని ఏమంటామంటే అసెండింగ్ నెంబర్ అంటామండి. అరేంజింగ్ నెంబర్స్ ఫ్రమ్ లోయెస్ట్ టు గ్రేటర్ నెంబర్ అండి. అంటే లోయర్ నెంబర్ నుంచి గ్రేటర్ నెంబర్ పెడితే దాన్ని అసెండింగ్ నెంబర్ అంటాం. అలాగే అది 17, 19 అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు అండి. ఇది ఎగ్జాంపుల్ 17, 19, 29, 114, 129, 3496 అండి. అలాగే అరేంజింగ్ నెంబర్ ఫ్రమ్ ద గ్రేటర్ నెంబర్ టు లోయెస్ట్ నెంబర్ అండి. అంటే మనకి అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి మనం పెడితే దాన్ని ఏమంటామంటే డిసెండింగ్ ఆర్డర్ అంటామండి. డిసెండింగ్ ఆర్డరు అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఎలా ఉందంటే ఇప్పుడు 6th నుంచి 9th వరకు వెళ్ళిపోతే అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ పెట్టలేకుండా కొన్ని స్కిల్స్ ఉన్నాయండి. మన హై స్కూల్ విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా మనం అంటే తెలుగు మీడియంలోనే మనం చెప్తామండి. అంటే గ్రేటర్ నెంబర్ టు లోయెస్ట్ నెంబర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి పెడితే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ పెడితే దీన్ని డిసెండింగ్ నెంబర్ అంటారు. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్స్ అండి. అంటే ఫేస్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ డిజిట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఫేస్ వాల్యూ అంటాం. అంటే మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని ఫేస్ వాల్యూ అంటారండి. ప్లేస్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ అబ్టైన్డ్ బై ఇట్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ప్లేస్ వాల్యూ అంటాం. అంటే మనకి ఇక్కడ మనకి డిజిట్ ఏ ప్లేస్లో ఉంది అంటే మామూలుగా అయితే మనం యూనిట్, టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడ 1000, 10,000 అనుకుంటాం కదండి ఇండియన్ సిస్టంలో. అలాగే మనకి దాన్ని ఆ వాల్యూ ఆఫ్ డిజిట్ అబ్టైన్డ్ బై ఇట్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ప్లేస్ వాల్యూ అంటామండి. అంటే ఫేస్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ డిజిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఫేస్ వాల్యూ అంటాం. ద వాల్యూ ఆఫ్ డిజిట్ అబ్టైన్డ్ బై ఇట్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ప్లేస్ వాల్యూ అంటామండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 20,980 అండి. మనకి డిజిట్ 2 అండి. ఫస్ట్ డిజిట్ తీసుకున్నాం. ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే అదే డిజిట్ అవుతుందండి. ద వాల్యూ ఆఫ్ డిజిట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఫేస్ వాల్యూ అన్నాం. కాబట్టి ఫేస్ వాల్యూ అదే అవుతుందండి. ఇక్కడ 2 అనేది ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఉందనేది ఒకసారి చూద్దామండి. 1s, 10s, 100, 1000, 10,000 అండి. కాబట్టి 2 into 10,000తో మల్టిప్లై చేయాలి. ఇది 20,000 అవుతుంది. అలాగే డిజిట్ 9 చూడాలండి. ఇక్కడ 0 తీసుకోకూడదు, ఇంకా 9 చూడాలి. 9 ఫేస్ వాల్యూ 9 అవుతుందండి. 9 ఏ ప్లేస్లో ఉందంటే 1s, 10s, 100s అండి. 9 into 100 900 అవుతుంది. అలాగే 8 డిజిట్ అండి. ఫేస్ వాల్యూ అదే అవుతుంది. ప్లేస్ వాల్యూ అంటే 1s, 10s అండి. 8 into 10 80 అవుతుంది. మొత్తం టోటల్ కొడితే 20,990. ఫేస్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ డిజిట్ ఇట్ సెల్ఫ్ అయితే దాని ఫేస్ వాల్యూ అంటారు. ద వాల్యూ ఆఫ్ డిజిట్ అబ్టైన్డ్ బై ఇట్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ప్లేస్ వాల్యూ అంటామండి. అలాగే సక్సెసర్ అండ్ ప్రెడిసర్ అండి. ద సక్సెసర్ అంటే దా నెంబర్కి ఒకటి ఎక్కువగా ఉంటే ఆ గివెన్ నెంబర్కి దాన్ని సక్సెసర్ అంటారు. ప్రెడిసర్ అంటే మనకి లెస్ దెన్ ఆ నెంబర్కి లెస్ దెన్ 1 అయితే దాన్ని ప్రెడిసర్ అంటారు. ఇది సక్సెసర్ అంటే మనకి 9 lakh అంటే సక్సెసర్ అంటే 1 యాడ్ చేయాలండి. దట్ ఈజ్ 1 more than గివెన్ నెంబర్ అండి. అంటే 9 lakh 1 అవుతుంది. అంటే ప్రెడిసర్ అంటే మనకి 9 lakh 3 అంటే మనకి లెస్ దాన్ 1 చేయాలి. అంటే 9 lakh 2 అవుతుందండి. ఇది మనకి నెంబర్ సిస్టంలో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇప్పుడు మన చెప్పుకున్న కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వేద్దామండి. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద హిందూ అరబిక్ సిస్టమ్ అండి. మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండి. ఏ డిజిట్స్ మన హిందూ అరబిక్ సిస్టంలో వాడతామని అడుగుతున్నాడు. అంటే మనం 0,
1 2 3 4 5 6 7 9 వరకు ఈ నెంబర్స్ అన్నిటిని మనం హిందూ అరబిక్, ఈ నెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే హిందూ అరబిక్ సిస్టమ్ అంటే ఈ 10 డిజిట్స్ని మనం హిందూ అరబిక్ సిస్టంలో వాడతామండి. ఈ మొత్తం ఎన్ని డిజిట్స్ అంటే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద హిందూ అరబిక్ సిస్టమ్ ఈజ్ అంటే మనకి 0 1 2 3 వీటిని ఏమంటారంటే డిజిట్స్ అంటారండి. ఈ 10 డిజిట్స్ని మన హిందూ అరబిక్ సిస్టంలో వాడతాం. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ద లోకల్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ 3 ఇన్ ద నెంబర్ అంటే 3 యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడండి ఇక్కడ. అంటే మనం ఇక్కడ ప్లేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ యొక్క ప్లేస్ ఫైండ్ అవుట్ చేయాలి, అది ఏ ప్లేస్లో ఉందనేది. అంటే 1s 10s 100s అంటే మామూలుగా అయితే దీన్ని 1s 10s 100 1000 అంటామండి. అంటే 3 అనే నెంబరు మనకి 3 ఇంటూ ఇక్కడ మనకి 100 అండి. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 3 ఇన్ ద నెంబర్ ఏమవుతుందంటే 3 ఇంటూ 100 300 అవుతుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ద డిజిట్ whose ప్లేస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. గివెన్ నెంబర్ యొక్క మనకి ప్లేస్ వాల్యూ అడిగాడండి. అంటే మనకి ఏదైనా ఒక నెంబరు మనం మారకుండా ఉండే ప్లేస్ వాల్యూ అంటే 0 ఈజ్ ప్లేస్ వాల్యూ ఆల్వేస్ ఏమవుతుందంటే 0 అవుతుందండి. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ రిగార్డ్లెస్ ఇట్స్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే మనం మామూలుగానే ముందు ఎగ్జాంపుల్ రాసేటప్పుడే మనం రాసుకున్నామండి. 0కి మనం ఏమీ రాయలేదు, దాని ప్లేస్ వాల్యూ మళ్ళీ అగైన్ ఏమవుతుందంటే ఇట్స్ పొజిషన్ ఈజ్ 0 అవుతుంది, ఆల్వేస్ 0 అవుతుందండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 6 అండి. ఈ నెంబర్లో డిఫరెన్స్ అడిగాడు ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి అండి. అంటే ప్లేస్ వాల్యూ అంటే మనం మామూలుగా అయితే ప్లేస్ వాల్యూ అండి అంటే 6 యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు. అంటే మనం మామూలుగా అయితే 6 అంటే 6 ఇంటూ 10 అండి. ఇది 1s 10s ప్లేస్లో ఉంది కాబట్టి 6 ఇంటూ 10 60 అవుతుంది. అలాగే ఫేస్ వాల్యూ అంటే మనకి సేమ్ డిజిట్ ఇట్ సెల్ఫ్ అండి. అంటే మనకి అదే నెంబర్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ అడిగాడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ 6 అడిగాడు. అంటే దీనికి మనకి ఏమవుతుందంటే 54 అవుతుందండి తీసేస్తే, ఇది ఆన్సరు. అలాగే మనకి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఇన్ ద హిందూ అరబిక్ సిస్టమ్ అండి. హిందూ అరబిక్ సిస్టంలో 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు. అంటే 4 డిజిట్ నెంబర్లో హైయెస్ట్ నెంబరు మనకి 9999 అండి. దాంట్లోంచి మనకి 3 డిజిట్ నెంబర్లో హైయెస్ట్ నెంబర్ తీసేయాలి. 3 డిజిట్ నెంబర్లో హైయెస్ట్ నెంబర్ 999 అండి. దాంట్లోంచి తీసేస్తే మనకి 9000 వస్తాయండి. ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఇన్ ద హిందూ అరబిక్ సిస్టమ్ ఎన్ని వస్తాయంటే 9000 వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ద నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బీ ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ 3 5 7 వితౌట్ రిపిటేషన్ అండి. అంటే మన నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడండి, వితౌట్ రిపిటేషన్ ఉన్న నెంబర్స్. అంటే 3 5 7 అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయో చూద్దాం. ఈ డిజిట్స్ తోటి మనకి 3 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఫస్ట్ 3 తీసుకుంటామండి. అంటే 357, అలాగే 375, అలాగే తర్వాత 5 తీసుకోవాలి, 537, అలాగే 573, అలాగే 7 తీసుకుంటే 735, ఇక్కడ 753 అండి. మొత్తం టోటల్గా మనకి 6 వస్తాయండి. ద నెంబర్ ఆఫ్ 3 డిజిట్స్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ 3, 5, 7 వితౌట్ రిపిటేషన్ అండి. అంటే రిపిటేషన్ లేకుండా మనకి 6 వస్తాయి. అలాగే ద సమ్ ఆఫ్ ద సక్సెసర్ అండ్
ప్రిడిసర్ ఆఫ్ 100 అండి. అంటే సక్సెసర్ అంటే మనం మామూలుగా ఒకటి యాడ్ చేస్తామండి నెంబర్కి, అంటే 101 అవుతుంది. అంటే ప్రిడిసర్ అంటే మనకి ఓ నెంబరు లెస్ చేస్తాం, అంటే 100కు 1 లెస్ చేస్తే 99 అవుతుంది. వాటిని సమ్మాడ్ గేడ్ అండి అంతే. అంటే 199 అండి, అంటే ఇక్కడ 199. అలాగే ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ది డిజిట్స్ 2357 అండి. అలాగే మనకి ఈ డిఫరెన్స్ అడుగుతున్నాడు. గ్రేటెస్ట్ నెంబర్స్ అంటే మనకి మామూలుగా అయితే ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్. అంటే దీంట్లో పెద్ద నెంబర్ తీసుకోవాలండి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళాలి. అంటే 7532. దాంట్లోంచి మనకి స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అండి. స్మాలెస్ట్ నెంబర్ అంటే మనం చిన్న నెంబర్ నుంచి అంటే 2357 అయితే మనకు వచ్చే నెంబర్ అండి. ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 7 అవుతుందండి, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ మళ్ళీ 5 అవుతుందండి. 5175. అంటే మనకి వచ్చే నెంబరు XYZX ఫామ్లో వస్తుంది అన్నాడు. అవి XYZ అనేవి ఏంటంటే డిజిట్స్ అంటున్నాడండి. అంటే మనకి X ప్లేస్లో ఉన్న నెంబరు అడుగుతున్నాడు వాడు, X ఈజ్ అని అడుగుతున్నాడు. అంటే మనకి X ప్లేస్లో ఉన్న నెంబరు ఇక్కడ అంటే మనకి XYZX అండి, XYZX. అంటే మనకి X ప్లేస్లో ఉన్న నెంబర్ 5 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 5 వస్తుందండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్. ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు మైనస్ డిఫరెన్స్ అడిగాడండి స్మాలెస్ట్ నెంబరు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనకి హైయెస్ట్ నెంబర్ నుంచి మనకి లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి 7532. అలాగే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ ఈ స్మాలెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్కి వెళ్ళాలి. ఇది డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చే నెంబరు దాంట్లో ఉన్న X వాల్యూ అడుగుతున్నాడు. అలాగే ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద సక్సెసర్ ఆఫ్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే మనకి పెద్ద నెంబర్ అండి. 4 డిజిట్ నెంబర్లో పెద్ద నెంబరు దాని సక్సెసర్ అంటే +1 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు వచ్చేది 10,000 అవుతుంది. 10,000లో ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడండి. సక్సెసర్కి ఇది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయండి. అలాగే A ద 3 డిజిట్ నెంబర్, B ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఆఫ్ A, ద ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఇన్ ద 10th ప్లేస్ ఆఫ్ A - B. అంటే మనం ఏదైనా ఒక నెంబరు తీసుకుంటే 3 డిజిట్ నెంబరు B అనే నెంబర్ ఏం చేయాలంటే రివర్స్ చేయాలండి. అది రివర్స్ చేసిన తర్వాత మనకి ఏం చేయాలంటే A - B చేయాలి. A - B యొక్క ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఇన్ ద 10th ప్లేస్లో ఉన్న ఫేస్ వాల్యూ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మామూలుగా అయితే మనం లెట్ AB నెంబరు 3 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. అలాగే B అనే నెంబరు రివర్స్ చేయాలండి. రివర్స్ అంటే B అనే నెంబరు ఏమవుతుందంటే 458 అవుతుంది. ఇక్కడ మనం మైనస్ చేస్తే ఏమొస్తాయంటే ఇది 6, ఇక్కడ 9, ఇక్కడ 396 అండి. అంటే 10th ప్లేస్లో ఉన్న ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద 10th ప్లేస్ ఆఫ్ A - B. 10th ప్లేస్లో ఉన్న ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ నెంబర్ ఎంత అని అడిగాడు. అంటే ఇది 9 అండి ఆన్సరు. ఇది మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇది మనం IIT ఫౌండేషన్లో మనకి పియర్సన్లో ఉన్న క్వశ్చన్స్ మనం ఇస్తున్నామండి. ఇది పియర్సన్ మన IIT ఫౌండేషన్లో మనకి నెంబర్ 1 బుక్, అది పియర్సన్ బుక్. మన 6th నుంచి 10th వరకు IIT ఫౌండేషన్ బుక్స్ ఉంటాయండి. దాంట్లో ఉన్న బుక్స్లో క్వశ్చన్స్ మనం ఇది IIT ఫౌండేషన్లో ఇస్తున్నాము. అంటే అది కాకుండా నాకు నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి మన దగ్గర. దాంట్లోంచి కూడా కొన్ని బిట్స్ తీసి మనకి అంటే కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా మనం ఇస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరికొంతమంది స్టూడెంట్స్కి చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అది మనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.